జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తానండి. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం దేవి నవరత్న మాలిక. ముందు కూడా దీనికోసం వీడియోస్ చేశానండి. మీరు ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నవరత్న మాలికని స్వామి శంకరాచార్యుల వారు రచించారు. ఇది 9 రకములైన 9 స్తోత్రములతో ఉంటుంది. ఒక్కొక్క స్తోత్రము కూడా ఒక్కొక్క రత్నముతో సమానము. స్వామి శంకరాచార్యుల వారు అంత అద్భుతంగా రచన చేశారండి. ఇందులో 2వ శ్లోకాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను, వినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గంధసారగణ సార చారు నవనాగవల్లి రసవాసిని సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మంధరాయుతలోచన మమల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణి సోదరీం మనసి భావయామి పరదేవతాం. అమ్మవారిని ఎంత చక్కగా అద్భుతంగా వర్ణించారో చూడండి. గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసిని అంటే కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యాలతో విరాజిల్లుతూ ఉన్న తమలపాకులు నోట్లో వేసుకుంటే ఆ రసాల్ని సువాసనలుగా వెదజల్లే పంక్తి కలది. అంటే ఆ అమ్మవారి నోరు అంత సువాసనలతో ఉంటుంది అని అర్థము. సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం. సాంధ్యరాగము ఎంత మధురంగా, ఎంత శ్రావ్యంగా ఉంటుందో అలాంటి మధురమైన చిరునవ్వుని తన పెదాలపై అలదుకున్న అమ్మవారిని మనం చూడవలసింది. అంటే ఆవిడ చిరునవ్వు అంత చిన్నగా ఉంటుంది. శుచిస్మితాం అంత నవ్వు కలదానా. మంధరాయుతలోచన మమల బాలచంద్రకృత శేఖరీం. బాలచంద్రకృత శేఖరీం అంటే మత్తైన కళ్ళతో, అంటే విశాల నేత్రములతో ఉన్న అమ్మవారిని నేను స్తుతి చేస్తున్నాను. అండ్ అలాగే బాలచంద్రకృత శేఖరీం, ఆవిడ తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అట్లాంటి చంద్రరేఖని శిరస్సునందు పెట్టుకున్నదాన, అలంకారంగా పెట్టుకున్న ఆవిడ్ని మనము చూడాలి. అంటే ఆవిడ్ని మనం అలా దర్శనం చేయాలి అనేది దీని ఉద్దేశము. ఇందిరారమణి సోదరీం. ఇందిరారమణి సోదరీం అంటే ఎవరండి? స్వామి విష్ణుమూర్తికి సోదరి ఆవిడ. విష్ణుమూర్తికి సోదరి పార్వతీదేవి. ఆవిడే నేను విష్ణుమూర్తికి సోదరి అయిన నిన్ను, చెల్లెల్ని అయిన నిన్ను నేను మనసులో భావయామి పరదేవతాం. ఆ పరదేవతను నేను నా మనస్సులో భావన చేస్తున్నాను, నిలుపుకుంటున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థము. స్వామి శంకరాచార్యుల వారు ఎంతో లోతుగా కొన్ని ఆయన రాసిన రచనలు అన్నిటికీ కూడా కొన్ని అని చెప్పలేము, చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తారు. అసలు ఆసువుగా ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. అలాంటి చిన్న చిన్న పదాలని పేర్చి ఆయన మన కోసమే రచనలు చేశారండి. పిల్లలకి ఇలాంటి శ్లోకాలని ఖచ్చితంగా నేర్పించండి. అమ్మవారి శక్తి అంతా ఇంత అని చెప్పలేము. ఆవిడ ఇలా అర్థం చేసుకొని గనక ఆవిడ ముందు మనం ఆలపించినట్లయితే గనక ఆవిడ ఖచ్చితంగా వింటారు. మనల్ని ఎక్కడున్నా ఆవిడ చల్లని చూపు మనపై ఇస్తానని ఆ పరదేవతను నేను కూడా మనసులో భావన చేస్తున్నానండి. జై హింద్.